నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. అంబటి రాంబాబు ఏం పీక్ కట్టలేకపోయినా, జీవితంలో ఏం సాధించలేకపోయినా, మొట్టమొదటిసారి నిన్న మాత్రం సక్సెస్‌ఫుల్ అయ్యాడు. ఇక్కడ దాసరి రాము గారు ఏర్పాటు చేసిన ముద్రగడ పద్మనాభం గారి 10వ రోజు సంతాప సభకి ఎళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు మాట్లాడారు. అక్కడ బోండా ఉమని బుక్ చేయడంలో అంబటి రాంబాబు విపరీతంగా సక్సెస్‌ఫుల్ అయ్యాడు. ఆయన మాట్లాడిన మాటలు బోండా ఉమది కూడా ఓడిపోవడానికి కారణం ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారిని సీరియస్‌గా తీసుకోకపోవడమే 2019లో అన్నది. అది కాకుండా అక్కడ కూర్చొని అంబటి రాంబాబుతో మాట్లాడిన మాటల గురించి కూడా చాలా క్లియర్‌గా హిట్ కొట్టాడు అంబటి రాంబాబు. ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ముద్రగడ పద్మనాభం చావు దగ్గర నుంచి, శవ రాజకీయం దగ్గర నుంచి, ఆఖరికి సంతాప సభను కూడా పూర్తిగా వాడుకుని టీడీపీలో పెట్టడానికి అంబటి రాంబాబు క్లీన్ సక్సెస్ అయ్యాడు. చూసుకుంటే చాలా సభల్లో ఎంతో మంది కలుస్తూ ఉంటారు. ఆఖరికి ముద్రగడ పద్మనాభం గారి కాపు సభకి, అక్కడ సంతాప సభకి వెళ్ళినా కూడా అంబటి రాంబాబుతో తప్ప ఎవరితో కూర్చున్న ఇష్యూ ఉండుండేది కాదు. కానీ అంబటి రాంబాబు వచ్చి ఈయన పక్కన కూర్చున్నాడు, అతను బోండా ఉమ్మ గారు వెళ్ళి అంబటి రాంబాబు పక్కన కూర్చున్నాడు. యూజువల్గా అంబటి వచ్చి కూర్చుంటాడు అందరి పక్కకి. అది అందరికీ సర్వసాధారణం, అంబటి గురించి తెలిసింది. సో కూర్చోవడంతో ఈరోజు 3 మెన్ కమిటీ ముందు ఆయన్ని రమ్మని చెప్పారు. ఇది కాకుండా భూమన, అఖిలప్రియ వీళ్ళందరూ కూడా ఈరోజు అటెండ్ అవ్వబోతున్నారు. ఇక్కడ చూసుకుంటే పల్లా శ్రీనివాస్ గారు, నిమ్మల రామానాయుడు గారు, దాని తర్వాత కిలార్ రాజేష్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఈరోజు ఎక్స్ప్లెనేషన్ అడగబోతున్నారు. బోండా ఉమా గారు మాత్రం నేనేం తప్పు మాట్లాడలేదు, అక్కడేం ముసుగులో ఏమి గుద్దులాట జరగలేదు, అదొక సంతాప సభకి వెళ్ళాము, ఆ సభకి వెళ్ళినప్పుడు అక్కడ అందరి ముందు మాట్లాడడమే తప్ప ముసుగులో గుద్దులాట అనేది ఏం జరగలేదు అని క్లియర్గా చెప్పారు. కానీ అంబటి రాంబాబు వచ్చి మళ్ళీ మాట్లాడి ఏమంటాడంటే, ఏంటి ఇలా కలవటం రాజకీయవేత్తలు ఏమన్నా కొత్త? ఇది వరకు విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కలవలేదా తారక రత్న గారు మరణించినప్పుడు అన్న విషయాన్ని లేపాడు. అది ఒక విషాద సంఘటన తరువాత ఒక సంతాప సభలో మేము కలిసినప్పుడు ఏదో కుశల ప్రశ్నలు వేసుకున్నాం. దానికి ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం ఉందని నేను అనుకోను, నేనే కాదు ఎవరు అనుకోరు. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే ఒక సంతాప సభలో ఇద్దరు ఒకే కులస్తులు కలిస్తే, అది ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే దాన్ని ఇంత వివాదం చేయాల్సిన అవసరం ఉందా? నాకు అర్థం కాలేదు. అంబటి, నీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలవల, విజయసాయి రెడ్డి వచ్చి కలిశాడు. కలిసి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించారు ఆ రోజు జనాలందరూ. అదేంటి పోయి విజయసాయి రెడ్డితో కలవడం ఏంటి, మాట్లాడడం ఏంటి, కనీసం కలవటం కూడా కాదు, మాట్లాడడం ఏంటి? ఎందుకంటే రోజు ట్విట్టర్లో రెట్టలేసుకుంటా చిట్నాయుడు పొట్టినాయుడు అని రెచ్చిపోయి అలాంటి నీచ సంస్కృతి ఉన్న విజయసాయి రెడ్డితో మాట్లాడడం ఏంటని చాలా విమర్శలు వచ్చినాయి. ఆ రోజే విమర్శలు రాకుండా లేవు. అదే రీతిలో అంబటి రాంబాబు ఎలా రెచ్చిపోయాడో రాష్ట్రం అంతా చూశారు. అలాంటి అంబటి రాంబాబుతో బోండా ఉమ గారు మాట్లాడడం అనేది హర్షించాల జనాలు. దెబ్బకి ఏమైంది, బోండా ఉమ ఈరోజు 3 మెన్ కమిటీ ముందుకెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది. దీనివల్ల ఏమైంది, సొంత పార్టీ క్యాడర్లోనే ఈయన పైన ఒక అసంతృప్తి సెగలు రేగినాయి. ఇది కాకుండా అక్కడ వర్మ గారు కూడా స్ట్రాంగ్గా పార్టీ తరఫున మాట్లాడారు. బోండా ఉమ గారు మాట్లాడిన మాటలను పక్కన పెట్టి వర్మ గారు కూడా ఆయన వర్షన్ వినిపించారు. మొత్తానికి అంబటి రాంబాబు మాత్రం సక్సెస్ కొట్టాడు. ఏదైతే కుల చిచ్చు లేపాలనుకున్నాడో, కులాలు మతాలను అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయం ఎలా చేస్తుందో, కాపు కుల చిచ్చుని మాత్రం ప్రాపర్గా ఎన్కాష్ చేసుకుని అంబటి రాంబాబు టీడీపీలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితికి బోండా ఉమని తీసుకొచ్చాడు ఈరోజు. దీనివల్ల బోండా ఉమ పార్టీ నుంచి వెళ్ళిపోతారని ఎక్కడ ఎవరు అనరు. కొంతమంది వాగుతున్నారు వెళ్ళిపోతాడని. ఆయనేం భయపట్ల. ఆయన ఏమంటున్నాడు, ఓకే ఐ విల్ గో అండ్ అటెండ్, నా ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం గుస్సా అయ్యారు దీనిపైన. ఎలాంటి వేడుకలకైనా వెళ్ళొచ్చు, కానీ ఈ వైసీపీ గ్యాంగ్ ఉన్న వేడుకలకి వెళ్ళకూడదని స్ట్రింజెంట్ ఆర్డర్స్ వచ్చినాయి. తప్పేం లేదు, నిషేధిత బ్యాచ్లో వీళ్ళందరూ ఉంటారు. సో ఈ నిషేధిత బ్యాచ్లో మొట్టమొదటిగా మనం పేర్కొనాల్సింది అంబటి రాంబాబుని, దాని తర్వాత రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, దాని తర్వాత పేర్నని. ఈ వెకిలి వేషాలు వేసే బ్యాచ్ నుంచి దూరంగా ఉండమంటారు తప్ప అందరితోనూ రాసుకుని పూసుకుని తిరగద్దు, మీరు అసలు మాట్లాడొద్దు అని ఎక్కడ అనరు. కొంత నిషేధిత బ్యాచ్ ఉంటుంది. గుట్కా ప్రాణానికి ఎంత హానికరమో, సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్, అలాగే పేరెన్ నాని, గుట్కా నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, రోజా వీళ్ళందరూ నిషేధిత బ్యాచ్. ఈ బ్యాచ్తో ఎవరు పట్టుకున్నా వాళ్ళ పాచికలు పారినట్టే. దెబ్బకి ఈరోజు బలైంది బోండా ఉమ. ఈరోజు 3 మెన్ కమిటీకి వెళ్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు.
మొత్తానికి అంబటి 6 కొట్టావు నువ్వు. సో ఏమంటారు మీరందరూ? ఇది అంబటి సక్సెస్సా లేకపోతే బాగుందా ఏం లేదని అంటారా? దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.